చికెన్ కర్రీలో ఈ సీక్రెట్ పేస్ట్ యాడ్ చేస్తే గ్రేవీ హోటల్ స్టైల్ టేస్ట్తో క్రీమీగా ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు అమ్మ వంటలు. ముందుగా ఇక్కడ నేను 1/2 kg చికెన్ తీసుకున్నాను. అందులో పసుపు, కారము, ఉప్పు వేసి మ్యారినేట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్తో ఉప్పు, కారము, పసుపు అన్నీ చికెన్కి అన్ని పీసెస్కి చక్కగా పడేటట్టు బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని 1 అవర్ పాటు మ్యారినేట్ చేయడానికి పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై మందపాటి గిన్నె పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఈ హోల్ గరం మసాలాలోని అరోమా అంతా ఆయిల్లోకి వచ్చే వరకు బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. అందులో కట్ చేసుకున్న 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిర్చిని వేసి కొంచెం ఉప్పు వేసుకొని బాగా ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఉంచుకోవాలి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక అందులో పుదీనా వేసుకోవాలి. పుదీనా ఆకులు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక అందులో కొంచెం పసుపు వేసేసి దాన్ని కొంచెం పచ్చివాసన వరకు ఫ్రై చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా గ్రైండ్ చేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ గ్రేవీ టైప్ చికెన్ కర్రీ చేస్తున్నప్పుడు ఎప్పుడు కానీ థిక్ బాటమ్ ఉన్న గిన్నె వాడుకుంటే కర్రీ అనేది గ్రేవీ అనేది చక్కగా వస్తుంది, అడుగంటకుండా. సో నేను ఇక్కడ థిక్ బాటమ్ గిన్నె తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో మ్యారినేట్ చేసిన చికెన్ వేసుకొని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేయడం వల్ల ఏమవుతుందంటే చికెన్ అనేది బాగా సాఫ్ట్గా టెండర్గా వస్తుంది. ఉప్పు కారం దానికి బాగా పట్టుకుంటుంది. చికెన్కి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇలా ఒకసారి అంతా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక 5 to 10 minutes ఇలా మగ్గనివ్వాలి. ఇలా ఆయిల్ అంతా కొంచెం సెపరేట్ అయ్యింది కదా, ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఆయిల్ అంతా పైకి వచ్చే వరకు, అందులో ఉన్న వాటర్ ఎంత ఉందో అదంతా ఎగిరిపోయే వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనము మసాలా పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాము. దానికి క్యాష్యూస్, చిరంజీ, గరం మసాలా ఇలా చూపించిన విధంగా తీసుకొని వాటిని ఓసారి ఇలా పొడి మాదిరిగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్నాక అందులో కొంచెం వాటర్ వేసుకొని పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఈ పేస్ట్ వల్ల గ్రేవీకి చక్కటి అరోమా అండ్ క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అసలు మీరు నమ్మరు, ఇది హోటల్ స్టైల్ ఫ్లేవర్తోనే వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇక్కడ చికెన్ అనేది 75% ఉడికిందండి. ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఇందులో మనం ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది వేసేసి అలానే ఉండకుండా వెంటనే మిక్స్ చేసుకోవాలి. సో ఈ గ్రేవీ అనేది ఈ పేస్ట్ వల్లే వస్తుంది. ఈ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దాన్ని బాగా కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఈ గ్రేవీ ఫ్రై అయ్యింది అని అంటే ఒక 25% చికెన్ ఉడికేస్తే చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. సో ఇప్పుడు ఇందులో మనకి కావాల్సినంత వాటర్ వేసుకోవాలి. ఆల్రెడీ మనకు చికెన్ ఉడికింది కదా, ఇంకో 25% చికెన్ ఉడకాలి అంతే. దానికి ఇప్పుడు మనం గ్రేవీకి సరిపడా వాటర్ వేసుకోవాలి. ఇందాక చూపించాను కదా చిన్న గ్లాసు, దాంతో నేను 2 glasses వాటర్ వేసుకున్నాను. గ్రేవీ అనేది ఇలా వస్తుంది. ఈ గ్రేవీ అనేది 1-2 బాయిల్స్ వచ్చేస్తే కర్రీ అనేది రెడీ అయిపోయినట్టే. చూడండి ఇలా బాయిలింగ్స్ వస్తున్నాయో. ఇలా ఒకసారి వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టేసి 5 to 10 minutes లో ఫ్లేమ్లో అలా పక్కన పెట్టేస్తే కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా, చక్కటి గ్రేవీతో మంచి ఫ్లేవర్తో ఉండే ఈ కర్రీని మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరో వంటతో. థ్యాంక్ యూ.